ఒక భయాందోళనతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. బండ్లగూడ జాగీర్లో ఉన్నటువంటి కొన్ని కాలనీసు, ముఖ్యంగా మధువన్ పార్క్ రెసిడెన్సీ, దాంట్లో 450 పైగా, అదేవిధంగా విఘ్నేష్ అది బండ్ల అక్కడ ఉన్నటువంటి 170 నోటిఫికేషన్ కూడా వచ్చింది. హైదరాబాద్ భూమితో పాటు ఈ మూసీలో పక్కన ఉన్నటువంటి రైతులు ఎవరైతే కూరగాయలు పండించి సరఫరా చేస్తారో ఆ భూములు కూడా ఈరోజు ప్రభుత్వం సేకరించి వాళ్ళను కూడా భూములు లేకుండా చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది స్పష్టంగా. మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మంచి నీళ్ళు ఉండాలి, మూసి మంచి వాసన రాకుండా ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి గర్వంగా భావించేటట్టు ఈ హైదరాబాద్లో వాసన. కానీ ప్రభుత్వం చేసినటువంటి పని ఏతుందో ఇది ప్రజల వ్యతిరేకమైన పని. మధుబన్ పార్క్ దగ్గర ఆ రోజు 12 మీటర్ల ఏదైతే బఫర్ జోన్ ఉండే, ఆ బఫర్ జోన్లో పర్మిషన్స్తోని కట్టినటువంటి ఇల్లు. చాలామంది మిలిటరీలో పనిచేసి, అదేవిధంగా నేవీలో పనిచేసి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి, అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లు భారతదేశం అన్ని కోణాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. లోన్ తీసుకొని, పర్మిషన్ ఉన్నది కాబట్టి లోన్ తీసుకొని ఈఎంఐ ఇంకా కడుతున్నారు. విఘ్నేశ్వర కాలనీలో కూడా అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 200 గజాల్లో 150 గజాల్లో చిన్న చిన్న విల్లాస్ కట్టుకొని చాలా గర్వంగా నాకు హైదరాబాద్ ఉందని భావించి అక్కడ ఈఎంఐలు కట్టుకుంటూ ఈరోజు ప్రతిరోజు వారి జీవితం గడుపు. పక్కనే రీటైనర్ వాల్స్తోని మీరు ఇవన్నీ కూడా దీన్ని సుందరీకరణ చేసి, ముఖ్యంగా ఈ మూసీలో కానీ ఈసాలో కానీ వచ్చేటటువంటి ఏవైతే సబ్సిడీ నాలాలు వాటిని మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పంపించాల్సిన అవసరం. ఈ స్వచ్ఛమైన నీరు వస్తుంది. రిటైనర్ ఏ ఇల్లు కూడా కూలగొట్టకుండా ప్రయత్నం చేయవచ్చు. పెరిగింది. ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈరోజు ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడతాము, ఫ్లాట్ ఇలా నిర్వాసన చేస్తాము. మీరు కాంపన్సేషన్ ఇవ్వలేరు, ఎందుకంటే కాంపన్సేషన్ ప్రభుత్వం భూములు లేవు. మీరు అమ్ముకుంటున్నారు 150 కోట్లకు ఎకరం. వీళ్ళకి ఏమి ఇస్తారు కాంపన్సేషన్? కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పని. హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు కూడగొట్టి, గడ్డపారతను కూడగొట్టి బీదోళ్ళను ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన ఏదుందో, మీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదుందో, మీ గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు. మీరు పెట్టండి. ప్రతి సెంటర్లో పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీ మాకేం అవసరం లేదు వేరేది. మీరు ఈరోజు పడుకుంటే బీద ప్రజల ఇల్లు కూలగొడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.